కృష్ణ రావణ్ అనేవాడు, పెయిడ్ యూట్యూబర్లు, అలాగే పక్క రాష్ట్రానికి చెందిన పెయిడ్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్, వీళ్ళందరూ కూడా మరి మీ అందరికీ అర్థమవుతూ ఉంటుంది. వీళ్ళందరికీ ఏంటి సంబంధం? ఇతను క్రిస్టియనే, అతను క్రిస్టియనే. సనాతన ధర్మం మీద ఇష్టానుసారంగా మాట్లాడి, టెంపుల్స్ మీద ఇష్టానుసారంగా మాట్లాడి, దేవుళ్ళ మీద ఇష్టానుసారంగా మాట్లాడి అసలు ఏం పని వీళ్ళకని అడుగుతా ఉన్నాను. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికే కుట్ర పన్నుతున్నారు. ఆ కుట్రలో భాగస్వాములే ఈ సోకాల్డ్ కృష్ణ రావణ్ కానీ, ఈ సోకాల్డ్ ప్రకాష్ రాజ్ కానీ, ఈ సోకాల్డ్ ఈ జడా శ్రవణ్ కానీ. పాపం మాట్లాడుతున్నాడు ప్రకాష్ రాజ్, నాకు అర్థం కాలే ఏం మాట్లాడు. మీకు అవసరం ఏంటని అడుగుతున్నా. పని కట్టుకుని హిందూ మతం మీద పని కట్టుకొని, పవన్ కళ్యాణ్ గారి మీద పని కట్టుకొని ఏం పని అని అడుగుతున్నా. నీకు వచ్చిన నష్టం ఏంటి, నీకు వచ్చిన కష్టం ఏంటి అని అడుగుతున్నా. కేవలం నువ్వు డబ్బులు తీసుకోవడానికే, కేవలం డబ్బులు తీసుకొని ఈ పని చేయడానికే మీరు చేస్తున్నారు. ఇది ఇక్కడ ఎంతనా వదిలే ప్రసక్తి లేదు. చట్టం ముందు ప్రతి ఒక్కరిని కూడా నించోబెడతాం. బచ్చలకూరి జోసెఫ్ అతన్ని ప్రశ్న రావణ్ అని. ఏంటి అతని ప్రశ్నలు? దేని గురించి అతని ప్రశ్నలు? అతను ఒక దేశద్రోహి అంటానికి నాకు ఎటువంటి అనుమానం లేదు. మనసు క్షోభించే విధంగా అతను హిందువుల గురించి మాట్లాడుతా, దేవీ దేవతల గురించి మాట్లాడుతూ, అతను ఏ విధంగా కాన్స్టిట్యూషన్ కానీ, కాన్స్టిట్యూషనల్ రైట్స్ కానీ, అట్లానే మన న్యాయ వ్యవస్థ కానీ దాని నుంచి అతను లబ్ధి పొందుదామని ఆశిస్తున్నాడు. ఉపా సెక్షన్స్ పెడతాం ఎంతో సమంజసం అని చెప్పి నేను ఖచ్చితంగా ఒక అడ్వకేట్గా నమ్ముతున్నాను. ప్రకాష్ రాజ్, అతని అనుచరులు, అతని ఉన్న టీం అంతా కూడా, అదే కాకుండా జడా శ్రవణ్ అతనికి ఒక లీగల్ ఎయిడ్ ఇస్తున్న జడా శ్రవణ్ కూడా ఇటువంటి ఉపా సెక్షన్స్కు, అంటే ఒక మర్డర్ చేసిన మనిషి వెనక ప్లాన్ కానీ, అస్త్రం కానీ ఏదైతే అన్నీ కూడా దాని యాంబిట్లోకి వస్తాయో, అదేవిధంగా లీగల్ ఎయిడ్ ఇచ్చిన జడా శ్రవణ్ కానీ లేకపోతే ప్రకాష్ రాజ్ అతని టీం మీద కూడా ఉపా సెక్షన్స్ అట్రాక్ట్ అవ్వాల్సిందే. ఇదే నాకు గవర్నమెంట్కి నేను చేసే విజ్ఞప్తి.